ప్రైజ్ ద లార్డ్ అందరికీ. జోసెఫ్ ప్రిన్స్ గారి కృపావాక్యాన్ని తెలుగులో చూద్దాము. పాస్టర్ గారు అంటున్నారు, మీరు ఏదైనా అవిశ్వాసంలో ఉండుంటే అప్పుడు మీరు అలా ఉండకుండా, అవిశ్వాసం మీలో బలంగా ఉంటున్నప్పుడు మీరు దేవుని యొక్క నిజమైన వాక్యాన్ని మీరు తెలుసుకోవాలి అంటున్నారు. ఎట్లాగా అంటే, మీరు ఎప్పుడైతే నిజమైన వాక్యాన్ని తీసుకొని దానిపై ధ్యానించటం మీరు మొదలు పెడతారో ఆ వాక్యాలపై, అప్పుడు మీరు దేవుని యొక్క అత్యధికమైన కృపని, ఆయన ప్రేమని, ఆయన మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడు అనేది మీరు తెలుసుకుంటారు. ఆయన మీకోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది తెలుసుకుంటారని పాస్టర్ గారు అంటున్నారు. కొన్నిసార్లు మన ఆలోచనలన్నీ కూడా యాంగ్షియస్గా ఉండొచ్చు. మనం ఏదో బాధలో ఉండుండొచ్చు. కొన్నిసార్లు భయపడుతూ ఉండుండొచ్చు పరిస్థితులను చూసి. చిన్న విషయాలు అయి ఉండొచ్చు. కానీ ఒక్కొక్కసారి మనం ఎక్కువ ఆందోళన చెందే పరిస్థితుల్లో ఉన్నప్పుడు పాస్టర్ గారు అంటున్నారు, నేనైతే ఏం చెప్తానంటే, మీరు ఈరోజు వాక్యాన్ని తీసుకొని ధ్యానించండి. ఎలాగంటే యెషయా గ్రంథం 26 అధ్యాయము 3వ వచనంలో చెప్పిన విధంగా, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పరిపూర్ణ శాంతి గల వానిగా కాపాడదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఈ వాక్యాన్ని మీరు తీసుకొని దాన్ని ధ్యానించండి అని పాస్టర్ గారు అంటున్నారు. మీరు ఎప్పుడైతే ఇలాంటి ఒక పరిస్థితిలో స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారో, లేకపోతే ఆందోళన చెందుతున్న పరిస్థితిలో ఉన్నట్లయితే, వాటన్నిటిని మీ జీవితంలో జరుగుతున్న వాటన్నిటిని తీసివేయండి. అవన్నీ తీసివేసి దేవుని వాక్యాన్ని, ఆయన మీకు ఇచ్చిన వాగ్దానాలని ధ్యానించడం స్టార్ట్ చేయండి అని పాస్టర్ గారు అంటున్నారు. సమ్టైమ్స్ నాకు కూడా ఇలానే నేను ఫీల్ అయినప్పుడు ఏం చేస్తానంటే, నేను నా కారును తీసుకొని ఎక్కడైనా ప్రశాంతమైన పార్క్ వెళ్దాము అనుకుంటూ దారిలో నేను దేవుని వాక్యాన్ని, దేవుని మాటలని నేను ప్లే చేసుకుంటూ ఉంటాను నా కారులో. అప్పుడు ఎలాగైతే నేను అవి ప్లే చేసుకుని అవి వింటూ ఉంటానో, నేను అలా వినటం స్టార్ట్ చేసిన కొంతసేపటికి ఆ వాక్యాలను నేను నిజంగా పలకటం స్టార్ట్ చేస్తాను. నా నోటి నుంచి ఉన్న పరిస్థితుల నుంచి దేవుని ఆత్మ నన్ను వాటిని పలకమని, నా పరిస్థితులపై నన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది అని పాస్టర్ గారు అంటున్నారు. అప్పుడు నేను ఆయన పరిపూర్ణమైన సమాధానాన్ని, శాంతిని ఆ ప్రదేశంలో, నాకున్న పరిస్థితుల్లో నేను చూడగలను అని పాస్టర్ గారు అంటున్నారు. అప్పుడు నా మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. నేను ఏది చెడుగా ఆలోచించకుండా, ఏది తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటుంది అని పాస్టర్ గారు అంటున్నారు. నేను అప్పుడు చెప్తాను, అవును ప్రభువా, మీరు మాత్రమే నన్ను ఇటువంటి పరిపూర్ణమైన శాంతిలోనికి నడిపించగలరు అని పాస్టర్ గారు చెప్తారంట. ఆ పరిపూర్ణ శాంతి వల్లే నేను మీ దగ్గరికి వచ్చాను, మీ సన్నిధికి వచ్చాను అని పాస్టర్ గారు అంటారంట. ఆయన సన్నిధిలో కూర్చొని నేను రెస్ట్ తీసుకుంటాను. ఆయన వాక్యాల గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఆయన నా కోసము ఏమి చేశారో అవి చూస్తూ ఉంటాను. నేను ఎప్పుడైతే ఇలాగ ఆయన వైపు చూస్తూ ఉంటానో, నా మైండ్ అంతా కామ్గా అయిపోతుంది. అప్పుడు నన్ను మంచి విషయాల వైపుకి, నేను ఆ పరిస్థితికి ఎలాంటి సొల్యూషన్ తీసుకోవాలి, ఎలాంటి సమాధానము అనేది అటువైపుగా నా మైండ్ నేను వెళ్ళటం చూస్తూ ఉంటాను. అప్పుడు నాకు మంచి గైడెన్స్ నాకు దొరుకుతుంది. ఎప్పుడైతే నేను దేవుని యందు కూర్చుని ఆయన ప్రెజెన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తాను అని పాస్టర్ గారు అంటున్నారు. అంతేకాకుండా నేను అప్పుడు ఏం చేస్తానంటే, నా స్వంత బలముపై, నా స్వంత ఆలోచనలపై నేను ఆధారపడకుండా ఆయన వాక్యము, ఆయన వైపు మాత్రమే చూస్తాను అని పాస్టర్ గారు అంటున్నారు. మీరు కూడా ఇటువంటి పరిస్థితిలో ఉన్నారా? మీరు ఇటువంటి ఏదైనా స్ట్రెస్లో ఉన్నారా? లేకపోతే ఏదైనా ఆందోళన చెందుతున్న పరిస్థితిలో ఉన్నారా? నేనైతే ఏం చెప్తున్నాను, మీరు కూడా దేవుని వాక్యాన్ని మీ హృదయంలో నాటుకోండి. దేవుడు మీకున్న సమస్యను ఎలా చూస్తున్నాడు, ఇప్పుడు మీ పరిస్థితిని అనేది ఆలోచించండి. ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆయన ఆ పరిస్థితిని ఆయన ఎలా చూస్తున్నాడు, మీరు ఆ పరిస్థితి నుంచి ఎలా బయటికి రావాలనేది ఆయన మీకు సమాధానం చెప్తాడు అని పాస్టర్ గారు అంటున్నారు. మీరు ఏం చేస్తారంటే, అప్పుడు ఏం చేస్తుంది, మీరు అప్పుడు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మీ హృదయంలో ఉన్న సమస్య కంటే దేవుని వాక్యమే ఎక్కువగా ఉండి, మీరు ఆ సమస్య ప్రస్తుతానికి మీరు దాని గురించి వరి అవటం మానేస్తారు అని పాస్టర్ గారు అంటున్నారు. నేను చాలాసార్లు ఇలాగ దేవుని వాక్యాన్ని నా హృదయంలో నాటుకున్నప్పుడు నేను చాలా సమాధానంగా ఉండే చూశాను. నా మైండ్ అంతా ప్రశాంతంగా ఉండి దాని నుంచి నేను ఎలా బయటపడాలనే ఆలోచన నా మైండ్లో రావటం నేను చూశాను అని పాస్టర్ గారు అన్నారు. కాబట్టి మీరు ఈరోజు ఏమి వర్రీ అవ్వద్దు. మీరు ఉన్న పరిస్థితుల గురించి ఏది వర్రీ అవ్వద్దు. దేవుడు మీకు సమాధానాన్ని, జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ పరిస్థితుల్లోంచి ఎలాగ మొదలై ఆ పరిస్థితుల నుంచి మీరు బయటికి రావడానికి, అంతకుముందున్న మీకు ఆందోళన అంతా ఆయన తీసివేస్తాడు ఒక్క నిమిషంలో అని పాస్టర్ గారు అంటున్నారు. కాబట్టి మీరు ఆయన వాక్యాన్ని తీసుకుని ఆయన ప్రెజెన్స్ని ఎంజాయ్ చేయండి. ఆల్ గ్లోరీ టు గాడ్. దేవుడికే మహిమ కలుగును గాక. ఆయన గ్లోరీతో మిమ్మల్ని ఆ పరిస్థితుల్లోంచి బయటికి తీసుకొని వస్తాడని పాస్టర్ గారు చెప్తున్నారు. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితులు ఈరోజు మీరు చేస్తున్నా కూడా మీరు నేర్చుకోండి ఆయన వైపు చూడడం. ఆయన ఈ పరిస్థితిని ఎలాగ చూస్తాడో ఆయన వాక్యం ద్వారా తెలుసుకోండి.
ఆయన వాక్యం ద్వారా మీరు సమాధానాన్ని పొందండి. అప్పుడే మీరున్న ఆందోళనలన్నిటి నుంచి మీరు బయటికి వస్తారు అని పాస్టర్ గారు అంటున్నారు. బయటికి రావడమే కాకుండా ఆ పరిస్థితుల నుంచి మనము ఎలాగ బయటపడాలి, ఎవరితో అయినా ఎలాగ మాట్లాడాలి అనే దాన్ని దేవుడు జ్ఞానం ఇచ్చి మిమ్మల్ని కరెక్ట్ వైపుకి సరైన దారిలో ఆయన మిమ్మల్ని నడిపిస్తారు అని పాస్టర్ గారు అంటున్నారు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, subscribe, comment for this video. God bless you all.